జానీ మాస్టర్ సతీమణి సుమలత రంగారెడ్డి జిల్లా నార్సింగి పిఎస్ కు వచ్చారు. తన భర్త అరెస్టు గురించి తెలుసుకునేందుకు వచ్చినట్లుగా తెలిపారు. మీడియా తన భర్త కేసుపై అడగ్గా ఆమె ఎలాంటి సమాధానం చెప్పకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇష్యూ అవుతుంది కదా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? కాల్ వచ్చింది, ఫేక్ కాల్ వచ్చింది కనుక్కోవడానికి వచ్చాను. ఒక్కసారి మీరు ఆన్సర్ చెప్పండి సుమలత గారు. ఒకసారి మేడం అవుతుంటే మీరు చెప్పాలి మేడం. జానీ మాస్టర్ సతీమణి సుమలత రంగారెడ్డి జిల్లా నార్సింగి పిఎస్ కు వచ్చారు. తన భర్త అరెస్టు గురించి తెలుసుకునేందుకు వచ్చినట్లుగా తెలిపారు. మీడియా తన భర్త కేసుపై అడగగా ఆమె ఎలాంటి సమాధానం చెప్పకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇష్యూ అవుతుంది కదా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? కాల్ వచ్చింది, ఫేక్ కాల్ వచ్చింది కనుక్కోవడానికి వచ్చాను. సుమలత గారు ఒక్కసారి మీరు ఆన్సర్ చెప్పండి సుమలత గారు. ఒకసారి మేడం అవుతుంటే మీరు చెప్పాలి మేడం. మన మీద కేసు పెడతారంటాము. మేడం 1 minute. సారీ సార్ కర్రీ వస్తుంది. జానీ మాస్టర్ సతీమణి సుమలత రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పిఎస్ కు వచ్చారు. తన భర్త అరెస్టు గురించి తెలుసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. మీడియా తన భర్త కేసుపై అడగగా ఆమె ఎలాంటి సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక్కసారి మీరు ఆన్సర్ చెప్పండి సుమలత గారు. ఒకసారి మేడం అవుతుంటే మీరు చెప్పాలి మేడం. మన మీద కేసు పెడతారంటాము. మేడం 1 minute. లేడీ డాన్సర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గోవాలో అరెస్టు చేసిన ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికే జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323/2 కింద కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అతడిపై పోక్సో కేసు కూడా నమోదైంది. దీంతో జానీ మాస్టర్ పై జనసేన వేటు వేసింది, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ టైంలో జానీ మాస్టర్ కు నాగబాబు మద్దతుగా నిలిచారు. కోర్టులో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని కూడా నేరం చేసినట్లు పరిగణించకూడదంటూ నాగబాబు ట్వీట్ చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇష్యూ అవుతుంది కదా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పుడు లైంగిక ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ తో పాటు ఆమె భార్యపై కూడా అక్కడ ఆరోపణలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ఆమె నార్సింగి పిఎస్ కి వచ్చారా? ఏ పర్పస్ లో వచ్చారు అక్కడికి? నార్సింగి పోలీస్ స్టేషన్ కి ఇంతకు ముందే జానీ మాస్టర్ సతీమణి పిఎస్ ముందు హాజరైనట్టుగా తెలుస్తా ఉంది. మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తను మోహం చాటేస్తూ వెళ్లిపోయి వాహనంలో కూర్చుంది. దీనిపైన తను స్పందించనని మాట్లాడనంటూ ఈ విషయంపై పెద్దగా అవగాహన లేదు అంటూ కూడా జానీ మాస్టర్ భార్య ఈ రకమైనటువంటి సమాధానం చెప్పుకుంటా వస్తుంది. మొదటి నుంచి ఈ జానీ మాస్టర్ భార్య పైన కూడా అనేక రకాల ఆరోపణలు వస్తా ఉన్నాయి. తను కూడా వేధించింది, ఎవరు లేని టైంలో తన ఇంటికి వచ్చి దాడి చేసింది, జానీ మాస్టర్ ని వివాహం ఆడాలన్నట్టుగా తనపై అనేక సార్లు ఒత్తిడి తీసుకొచ్చింది అంటూ కూడా బాధితురాలు చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని తెలియజేసింది. అటు ఫిర్యాదులో తెలియజేసింది, ఇటు మహిళా కమిషన్ ముందు కూడా ఆ విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు పిలియడంతో ఈరోజు నార్సింగి పోలీస్ స్టేషన్ కి చేరుకొని జానీ మాస్టర్ భార్య దానిపై వివరణ కూడా ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే జానీ మాస్టర్ ను గోవాలోని ఒక గెస్ట్ హౌస్ లో తన తల దాచుకున్నాడు అన్నట్టుగా కూడా ఎస్ఓటి పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు
జానీ మాస్టర్ అదుపులోకి తీసుకొని అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఇంతకు ముందుకే మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్లినట్టుగా సమాచారం అందుతుంది. మెడికల్ చెకప్ పూర్తయినటువంటి వెంటనే అక్కడి కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు అనుమతితో పీటీ వారెంట్ పైన తిరిగి నార్సింగి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అతన్ని విచారించేటువంటి అవకాశం ఉంటుంది. జానీ మాస్టర్ భార్య పాత్ర కూడా దీన్ని ఉందనే దానిపై మాత్రం నార్సింగి పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. బాధితురాలు కూడా కొన్ని ఆధారాలు కూడా పోలీసులకు ప్రొడ్యూస్ చేసింది. ఆ కోణంలోనే ఈరోజు జానీ మాస్టర్ భార్యను పిలిపించి నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు. ఉదయం 11:30 ప్రాంతానికి జానీ మాస్టర్ భార్య అక్కడికి చేరుకొని పోలీసుల ముందు విచారణ ఎదుర్కొన్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ రోజు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ లో తను ఈ జానీ మాస్టర్ ఈ బాధితురాల పట్ల ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నాడనే విషయంపై కూడా మొత్తం ఓపెన్ అయిపోయి ఆ విషయాలన్నీ కూడా పోలీసుల ముందు ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకుందా, చెప్పిందా అనే దానిపై మాత్రం ఉత్కంఠ రేగుతా ఉంది. లేదా తన భర్త అలాంటి వాడు కాదు, ఈ రకంగా వ్యవహరించడు, కావాలనే బాధితురాలు తప్పుడు ఫిర్యాదు ఇచ్చి పూర్తిగా డిఫెండ్ చేస్తుందని ఈ కోణంలో పోలీసుల ముందు ఏదైనా విచారణ హాజరైందా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అన్ని వైపులా ఎవరిపైన అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయో వారందరినీ కూడా పిలిచి ఈ కేసుకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. జానీ మాస్టర్ ఈ బాధితురాలకి మధ్య మ్యూచువల్ గా ఎవరున్నారో ఫ్రెండ్స్ వారిని కూడా విచారించేటువంటి ఆలోచనలో ఉన్నారు. మొదట ఈ బాధితురాలు ఆరోపించినటువంటి విధంగానే జానీ మాస్టర్ తన భార్య కలిసి ఈ లైంగిక వేధింపులకు ఒత్తిడి తీసుకొచ్చారు అనేది కూడా బాధితురాలు ఆరోపించింది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రోజు పోలీసులు నోటీసులు జారీ చేసి పిలిపించి ఆవిడను విచారించి ఇంతకు ముందే పోలీస్ స్టేషన్ నుంచి కూడా పంపించారు. మళ్ళీ పోలీసులకు అందుబాటులో ఉండాలి, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవ్వాలి, ఎక్కడ కూడా హైదరాబాద్ ని విడిచి వెళ్ళకూడదు అనే ఒక విషయాన్ని కూడా తన భార్య నుంచి స్టేట్మెంట్ తీసుకుని దానిపైన సంతకాన్ని కూడా పోలీసులు తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ కేసుని అత్యంత సీరియస్ గా పరిగణిస్తా ఉన్నారు నార్సింగి పోలీసులు. లవ్ జిహాద్ కోణంలో కూడా ఈ కేసు విచారణ జరిపించాలని ఒక డిమాండ్ పెరుగుతా ఉంది. సినీ పెద్దలు అందరూ కలిసి కూడా జానీ మాస్టర్ ని తప్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నట్టుగా కూడా పెద్ద మొత్తంలో రూమర్స్ వస్తా ఉన్నాయి. పోలీసుల పైన తీవ్ర ఒత్తిడి పెరుగుతా ఉంది. కాబట్టి దీంట్లో ఏ ఇన్ఫ్లుయెన్స్ లోనవ్వకుండా ఎవరికి సపోర్ట్ చేయకుండా వాస్తవాలన్నీ కూడా బయటకు తీసేందుకు నార్సింగి పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగిస్తా ఉన్నారు.